వారు దేవుని ఏర్పాటులో ఉన్నవారు మాత్రమే, దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు మాత్రమే ఏం చేస్తారంటే అన్నిటినీ జయిస్తారు, అన్నిటినీ జయిస్తారు, లోకాన్ని జయిస్తారు, లోకముల ప్రతిదాన్ని జయిస్తారు. ఆమేన్. మనం ఎట్లా ఉంటామంటే ప్రియులారా, ప్రార్థనకు వస్తాం, వచ్చిన తర్వాత వారం మన ఇష్టం ఉన్నట్టుగా చేస్తాం, అయిపోతుంది. మళ్ళీ ఆదివారం వస్తే వస్తాం, వీలైతే వస్తాం, బుధవారం అయితే వీలైతేనే వస్తాం, లేకపోతే రానే రాము, ఇంకేమైనా ప్రార్థనలు ఉంటే రానే రాము. ఇది మన జీవితం. ఇటువంటి జీవితం కలిగిన వాళ్ళు మనము అనోకులాగా ఉండాలి. ఎందుకంటామండి ఆ మాట నువ్వు అనేదానికి కూడా అర్హత నీకు లేదు, లేదు, ఎవరికి లేదు. నువ్వు చక్కగా ఉంటేనే నీకు ఆలోచన రావాలి. మనం చక్కగా ఉంటే మన జీవితం దేవుడు తెలుసు, మన ఫాల్ట్ మనకు తెలుసు. ఇంకోటి తెలియకపోయినా పర్వాలేదు, కానీ ఎవరి ఫాల్ట్ వాళ్ళకి తెలుసు, ఎవరి తప్పిదం వాళ్ళకి తెలుసు. అందుకే దావీదు అంటాడు, నా పాపం ఎల్లప్పుడు నా ఎదురునే ఉన్నదంటాడు ఆయన. నిజమేనా? తెలుసు, తప్పు తెలుసుకుంటాడు దావీదు. తర్వాత ఏడుస్తాడు, తప్పు కోసం ఏడుస్తాడు. సమ్మతి గల మనసుతో నన్ను దృఢపరచమంటాడు ఆయన. ఎవరంటారు ఈ మాట? దావీదు భక్తుడు. ఆమేన్. చూడండి, దేవునితో సమ్మతి కావాలా, దేవునితో సంబంధం మనకు రావాలా. ఎప్పుడది ఏదైనా తప్పిదం ఉంటే ఎవరితోనూ సరి చేసుకోవాలా, మనుషులతో కాదు కదా. దేవునితో ఏడ్చే జీవితం కావాలా. లోక విషయాల్లో ఏడుస్తాం, ఒకరు చనిపోతే ఏడుస్తారు, ఇంకా బాగా గంభీరంగా ఏడుస్తారు, ఎట్లా ఏడుస్తారు, ఇంకా ఘోరంగా ఏడుస్తారు. అదే దేవుని దగ్గర నీ జీవితంలో ఎప్పుడైనా ఏడ్చే జీవితం ఉన్నదా? నీకు ఏడ్చినావా ఎప్పుడన్నా? నీ తప్పు గురించి ఏడ్చావా? దేవుని సన్నిధిలో అనుభవం నీకున్నదా? ఏదైనా తప్పు చేస్తే ఒంటరిగా ఏడ్చావా దేవునితోటి క్షమించమని? అనుభవం నీకున్నదా? ఏడ్పేలేని జీవితము, సరి చేసుకోలేని జీవితం మనకు ఉంటే ఎందుకు ఇట్లా మనం ఆలోచన వస్తుంది? మనల్ని మనము సరి చేసుకోవాలా. ఆ లైఫ్ అంతా వేరుగా ఉంటుందండి, ఇంత ఈజీగా చెప్పుకునే జీవితం కాదు అది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని బిడ్డలను గమనించండి. ఎందుకంటే మనం ఎక్కడున్నాం అంటే ప్రియులారా, మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాం. నిజమేనా? మరణములో తీసుకుపోయేది ఏంటిది? మరణానికి ఎవరు తీసుకుపోతారు? పాపం అనే జీవితానికి, అంతేనా? పాపం వల్ల వచ్చే జీవితం ఏంటిది? మరణం. కానీ ఆయన అన్నాడు, మరణములో నుండి జీవములోనికి నువ్వు దాటిపో.